ఒక అబ్బాయి టాయిలెట్ కి వెళ్లాడు. తర్వాత అకస్మాత్తుగా మొత్తం యూరినల్ ధూమంగా మారింది. అతని యూరిన్ ఉక్కిరిబిక్కిరి అయింది. ఈ మార్పుకు కారణం ఒక చీమ అతన్ని కొట్టిన తర్వాత అతని శరీరం అద్భుత శక్తులు పొందింది. ఫిజికల్ టీచర్ దాడి చేసినా అతను సులభంగా జయించాడు. అతను తన స్నేహితుడికి ఈ రహస్యం చెప్పాడు. ఆ స్నేహితుడు సూపర్ హీరోలకి పెద్ద ఫ్యాన్ కాబట్టి అతను అబ్బాయిని తన ఇంటికి తీసుకెళ్లి శక్తులను పరీక్షించాడు. అబ్బాయి ఒక పుస్తకం తీసుకుని దంతాలతో కొరికాడు. ఒక్కసారిగా దాని కఠినమైన కవర్ కూడా తినేశాడు. అతని దంతాలు, ముక్కు ఇప్పుడు చాలా సున్నితంగా మారాయి. స్నేహితుడు రాత్రంతా నిద్రపోకుండా పనిచేసి అతనికి ఒక అద్భుతమైన యుద్ధ వస్త్రం తయారు చేశాడు. శక్తి ఎక్కువైతే బాధ్యత కూడా ఎక్కువేని గుర్తించి వారు న్యాయం చేయడానికి బయలుదేరారు. ఒక పార్కింగ్ లో దొంగలు దర్యాప్తు చేస్తుండగా అబ్బాయి తన యుద్ధ వస్త్రం ధరించి ముందుకు సాగాడు. కానీ మొదటిసారి అపరాధులను ఎదుర్కొంటున్నప్పుడు అతను భయంతో వెనక్కి జరిగాడు. అనుకోకుండా గోడకు తగిలాడు. దొంగ భయపడి పారిపోయాడు. కానీ అబ్బాయి ఒక దూకుడు దాడితో అతన్ని నేలకు పడవేశాడు. తన స్నేహితుడికి గోడ ఎక్కే ట్రిక్ చూపించాలనుకున్నాడు. కానీ అది పని చేయలేదు. అప్పుడు స్నేహితుడు ఒక ముఖ్య విషయం గమనించాడు. శక్తులను ఉపయోగించడానికి చక్కెర అవసరం. వెంటనే అతను పోర్టబుల్ షుగర్ ప్యాక్ తయారు చేశాడు. అప్పటి నుండి అబ్బాయి తన శక్తులను సరిగ్గా ఉపయోగించుకోగలిగాడు. అందరూ అతన్ని ఎంట్ మ్యాన్ అని పిలవడం ప్రారంభించారు. ఒక రోజు అతని క్రష్ స్కూల్ బ్యూటీ ఇంట్లో పోస్టర్ తయారు చేస్తుండగా ఒక ముసుగు దొంగ లోపలికి ప్రవేశించి ఆమెను కిడ్నాప్ చేశాడు. ఆమె సోదరి అతనికి సహాయం కోసం వచ్చింది. దొంగ పంపిన వీడియోను చూపించింది. క్రష్ ఇప్పుడు ఒక ఇనుప చక్రంలో బందీగా ఉంది. దొంగ 2 కోట్లు డిమాండ్ చేశాడు. అబ్బాయి తన అత్యంత శక్తివంతమైన వాసన శక్తిని ఉపయోగించి క్రష్ నెక్లెస్ వాసనను ట్రాక్ చేశాడు. అతను ఒక పాత ఖాళీ అపార్ట్మెంట్ వద్దకు చేరుకున్నాడు. తలుపు తెరవడానికి ప్రయత్నించినప్పుడు స్టీల్ తలుపు గట్టిగా లాక్ అయ్యింది. కానీ అతను తన రెండవ స్కిల్ ఉపయోగించాడు.